నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజ హితం. ముందుగా ప్రధానాంశాలు. భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసమే నూతన రెవెన్యూ చట్టం స్పష్టం చేసిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు వెల్లడించిన డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్. మెదక్ జిల్లా టెక్మాల్ మండల పరిధిలో చెరువుల్లో చేప పిల్లల విడుదల, గంగమ్మ తల్లికి పూజలు చేసిన ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. సామాన్య రైతుల నడ్డి విరిచేలా వ్యవసాయ బిల్లు రూపొందించారు మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేతలు. ఆదివాసీ చట్టాలపై 1/70 LTR పీసా చట్టాలను సక్రమంగా అమలు చేయండి డిమాండ్ చేసిన ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు. భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం భూములలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉండడం కోసం నూతన రెవెన్యూ చట్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టడం జరిగిందని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ ఆధ్వర్యంలో నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాల అందరికీ మేలు జరుగుతుందన్నారు. ఈ చట్టాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని చెప్పారు. రైతుల శ్రేయస్సు కొరకు అహర్నిశలు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంటే అన్నదాతల పొట్టకొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లును తీసుకొచ్చిందని విమర్శించారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి కలవకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తామని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారి సారథ్యంలో ఈ రెవెన్యూ చట్టం ఏదైతే వచ్చిందో దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. గత వారం 10 రోజుల నుంచి అసెంబ్లీలో ఈ చట్టం పాస్ అయి గవర్నర్ గారి ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రారంభించినారు. దాన్ని చూసి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ స్పందించి ఇంత గొప్ప పని జరిగితే మేము కూడా ముఖ్యమంత్రి గారికి ఒక దండం పెట్టాలి కదా, అందరం అవుతున్న జమ అని చెప్పి ఈ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో భారీ ఎత్తున ర్యాలీలు చేస్తున్నారు. ఒక 17-18 ఏళ్ల కింద అప్పుడు ఎడ్ల బండ్లు బాగుండే, ఎడ్ల బండ్లు తగ్గుతూ వచ్చినాయి. ఇప్పుడు ట్రాక్టర్లు పెరిగినాయి. కాలం మారుతుంది, కాలానుగుణంగా పద్ధతుల్లో మారుతాయి, ఆహ్వానించాల్సిందే. ఇలా మీ అచ్చంపేటలో నేను ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చిన, కానీ ఇదే అచ్చంపేట నియోజకవర్గంలో తెలంగాణ రావాలని వస్తే ఈ కాడెడ్లు బతుకుతాయి, కాడిని నమ్ముకున్న రైతు బతుకుతాడు, సేద్యం నిలబడుతుంది, అందరం బాగా బతుకుతామని చెప్పి మా తెలంగాణ మాకు కావాలి. ముందు ఈ సమైక్య రాష్ట్ర ప్రభుత్వం, మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, తెలంగాణలో కృష్ణా గోదావరిలో మాకు ఎన్ని నీళ్లు దక్కాలో మా లెక్క ఎంతనో చెప్పండి బాబాయ్ అని చెప్పి అప్పుడు ఉద్యమం చేసినాం. చివరికి రెవెన్యూ చట్టం అనేది సరిగా లేకపోతే భూమిని నమ్ముకున్నటువంటి రైతాంగానికి భూమికి సంబంధించినటువంటి చిక్కులు లేకుండా, ఎదారు లేకుండా చేస్తే ఇక రైతు హాయిగా నిద్రపోతాడని చెప్పి ఉద్దేశించి అలా ముఖ్యమంత్రి గారు కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చినారు. ఏముంది కొత్త రెవెన్యూ చట్టంలో? ఎందుకు ఈ కొత్త రెవెన్యూ చట్టం యొక్క అవసరం ఏర్పడ్డది? ఈ చట్టాలు ఎప్పుడు ఏర్పడ్డాయి? మనకు స్వతంత్రం వచ్చే కంటే ముందు మనకు నిజాం వస్తే దీనికి పరిష్కారం అని చెప్పి ఆలోచన చేసిన గొప్ప నాయకులు ఆలోచన చేసి ధైర్యంగా భయపడకుండా ఈ గవర్నమెంట్ నేను చేయకపోతే ఎవరు చేయదు, ఈ రైతులకు నేను చేయకపోతే బాగుపడదుగా, నేనే చేయాలి. ఓట్ల గురించి కక్కుతూ వదలదు, మంచి చేస్తే ప్రజలే ఆస్తం దగ్గర తీసుకుంటారు. భయపడకుండా రెవెన్యూ చట్టాన్ని తెచ్చి పేద ప్రజలకు భూమి కొనడానికి భూమి ఉన్నంత వరకు తప్పులు కాకుండా, భూగోళం ఉన్నంత వరకు, భూమి మునినంత వరకు ఆ ఇండికేటర్స్ రకరకాల అన్ని ఎలక్ట్రానిక్ పరంగా ఏదైతుంటాయో అవన్నీ కూడా మార్చడానికి వీలు లేకుండా కోఆర్డినేటర్స్ పెట్టి ఇలా పకడ్బందీగా ఇలా చట్టాన్ని తీసుకొచ్చి చాలా మంది కూడా ఈ చట్టాన్ని తేలేకుండా చేయాలనుకుంటున్నారని
మహబూబాబాద్ జిల్లా మరిపెడగ్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన సందర్భంగా డోర్నకల్ నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ మాట్లాడుతూ కేసీఆర్ రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అందులో భాగంగా నూతన రెవెన్యూ చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. ఈ చట్టం వల్ల రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు. కేంద్రం ప్రభుత్వ నిర్ణయం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లుపై రెడ్డినాయక్ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. సంవత్సరాలు తెలంగాణ సాధన కొరకు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన మహానుభావుడు, గొప్ప యోధుడు, మహారథి, భీష్ముడు లాంటి నాయకుడు. ఆయన నాయకత్వంలో మనం చేసే జరిగినట్టు రైతుకు మేలు చేసేటువంటి దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ముఖ్యమంత్రి కూడా ఇంత గొప్ప కార్యక్రమాలు రైతుల కొరకు చేయలేదు. కేసీఆర్ గారు రైతుల కొరకు చేసినటువంటి కార్యక్రమాలు, పేదలకు చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో చర్చించుకుంటున్నారు. ఏంటి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇంత మేధా సంపద ఎక్కడిది, ఇంత గొప్ప ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చేది అని చెప్పేసి ఆయన చేసిన కార్యక్రమాలు మనం చేసి కూడా ప్రజల్లో మెప్పు పొందామని, పొందుదామని చర్చించుకుంటున్నారు దేశంలో. అటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, చెప్పాలంటే శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ టిఆర్ఎస్ పార్టీ శ్రీ కేటీఆర్ గారు. కేసీఆర్ గారి కడుపులో పుట్టిన వాళ్ళందరూ కూడా వజ్రాలే, ముత్యాలే. మెదక్ జిల్లా టెక్మాల్ మండల పరిధిలోని తప్లూర్, కాదులూర్, వెలుగొండ, పాల్వంచ గ్రామాల చెరువులో ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చేపపిల్లల్ని వదిలారు. అనంతరం గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సరోజన, ఎంపీపీ స్వప్న, సర్పంచ్లు యాదయ్య, సంగయ్య, సాయులు, శివకుమార్, నారాయణ, ఎంఆర్ఓ గ్రేసీభాయ్, ఎంపీడీఓ కిరణ్మయి, ఏవో రాంప్రసాద్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వీరన్న, గ్రామ పెద్దలు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వం సామాన్య రైతుల నడ్డి విరిచేలా పార్లమెంట్లో రైతు వ్యతిరేక బిల్లును ఆమోదించిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ కార్యాలయంలో ఆర్ఐకి రైతు వ్యతిరేక బిల్లు రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సామాన్య రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అమలు చేయకుండా ఒకే దేశం ఒకే మార్కెట్ ధర అంటూ మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు బాలరెడ్డి, పలు గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల
రెవెన్యూ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన చేసినందుకు గాను ఆదిలాబాద్ జిల్లా బజార్ హతూర్ మండలంలో దహేగాం గ్రామంలో ట్రాక్టర్లు బైకులతో టీఆర్ఎస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కానిందే రాజారాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు సులభంగా పరిష్కారం అయ్యే విధంగా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఎస్ఎస్ రైతు సమన్వయ సంఘ సభ్యులు భూమన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో నిలిపేలా రైతుల మేలు కొరకు పనిచేస్తుందని, దేశంలోనే అత్యంత చారిత్రాత్మకమైన రెవెన్యూ చట్టం బిల్లును అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ మేకల వెంకన్న, జిల్లా నాయకులు భాస్కర్ రెడ్డి, మండల జనరల్ సెక్రటరీ బొడ్డు శ్రీనివాస్, ఆత్మ ఎక్స్ చైర్మన్ మడిగే రమణ, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు రాథోడ్ బాపురావు గారి ఆదేశానుసారం మరి ఈ ర్యాలీలో, బైక్ ర్యాలీ, ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు, వ్యవసాయదారులు అందరికీ కూడా తెలంగాణ శుభాభివందనాలు. మొన్ననే అసెంబ్లీలో మరి దాదాపు మన దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా మరి ఎందరో ముఖ్యమంత్రులు మారిపోయిండు, కానీ రెవెన్యూ వ్యవస్థ ఇంత చిత్తైంది, ఎవరు మాత్రం దీని మీద చొరవ తీసుకోలేదు. మొన్న జరిగిన అసెంబ్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కుంట్ల చంద్రశేఖరరావు గారు కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానికి బిల్లు కూడా ఆమోదం తెలపడం జరిగింది. మరి మనం కూడా ఆమోదం తెలపడం చెప్పేసి ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. అయితే ఈ రోజు వరకు మరి రెవెన్యూ ఏదైతే ఒక కలెక్టర్కు ఆడియోకు లేనటువంటి ఆదేశాలు ఒక విఆర్ఓకు ఉండే, ఒక పహని రాయాలి, ఒక ఫామ్ నెంబర్ 7 రాయాలి, 1B రాయాలంటే ఒక విఆర్ఓ ఖతాటు ఉండే. రైతులకు మేలు చేసే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి విఆర్ఓ మరి ఆ పోస్టులు రద్దు చేసి మరి ఇలా రైతుకి ఇలా ఏ విధమైనటువంటి కష్టం కావద్దు అని ఒక మంచి ఆలోచనతోని, మంచి ఉద్దేశంతోనే మరి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా రాష్ట్రంలో రెవెన్యూ చట్టాన్ని మార్పు చేయడం జరిగింది. మరి ఇలా మనందరం ఒకటి గమనించాలా, ఇవాళ ఎన్నో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మళ్ళీ రైతుల గురించే కానివ్వండి, మరి మహిళా సోదరుమణుల కానివ్వండి, మరి ఏనాడు కూడా పట్టింపు లేకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు రైతులలో ఇలా మంచి ముఖంలో మంచి కళ కల్పిస్తున్నదంటే అది కేసీఆర్ గారి పుణ్యమే అని చెప్పేసి తప్పదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ రాబోయే రోజులలో కూడా మన మంచి కోసం మన రైతులు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో గిరిజన ఆదివాసీ చట్టాలపై 1/70 LTR మరియు పీసా చట్టాలు సక్రమంగా అమలు జరగాలని కోరుతూ జిల్లా స్కార్వేడి మేస్త్రం దుర్గు పటేల్ ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు ఐటీడీఏ పీఓ భవనేష్ మిశ్రాను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో పురక బాపురావు, ఆదివాసీ మహిళా నాయకురాలు పెందూరి పుష్పరాణి, పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. ఇంత పెద్దగా వచ్చినాక మరి ఆ భూమి ఎక్కడ ఉన్నది? ఇవి పీసా గ్రామ సభలు ఏర్పాటు చేయాలా సార్? ఏర్పాటు చేయాలా? లేదు. రోడ్లు లేవు, కనీసం వైద్యం అందట్లేదు. మొన్న అక్కడ మరకగూడ కానీ విలేజ్ లో పోతే వైద్యం అందక డిపార్ట్మెంట్ వచ్చి చేసింది సార్. ఈ రోజు డిపార్ట్మెంట్ తోటి ఇందర్వెల్లిలో భూమి ఆక్రమణ అయితే కృష్ణ వాళ్ళు అది కశ్యపులు ఉంటారు అక్కడ, వాళ్ళు చేస్తుంటే డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తో సహా చేసినాం. కానీ ఈ రోజు మరి చట్టం ఎండిపోయింది సార్. మా కోసం ఉన్నదా లేకుంటే వేరే వాళ్ళ కోసం ఉన్నదా? ఈ మనిషి ఎవరి కోసం ఉన్నాడు? మరి పీసా యాక్ట్ ఈ రోజు ఎందుకు మాకు అన్యాయం జరుగుతున్నది? ఇట్లానా మాకు చట్టాల ద్వారా న్యాయం జరుగుతుంటే ఇది జరగదు. 170 ఒక విధంగా మొత్తానికి వాళ్ళు ఈ రోజు లక్షల భూమి రేట్లు ఏజెన్సీ ప్రాంతంలో ఎట్లా పెరుగుతాయి సార్? మా వాళ్ళు కొనగలుగుతారా సార్? ఈ రోజు మేము దానిలో భాగంగానే ఇవన్నీ నియంత్రణ చేయాలా. ఏ మండలాలు, ఏ గ్రామంలో అక్కడ ఏ పీపీ ల్యాండ్ ఉన్నది, మరి ఇక్కడ మన ఆదివాసులు ఎంతమందికి భూమి లేదు, ఎంతమంది యువత ఉన్నారు, వీళ్లకు ఎంతమందికి ఏం చేస్తే వస్తుంది? మీ దగ్గర తీసుకురావాలా సార్? ఈ రోజు పేసా కోఆర్డినేటర్ జీతం ఇస్తున్నాం, మా ప్రజల డబ్బు, అది ప్రజల డబ్బు సేవలు చేయవలసి పోయి ఈ రోజు వేరే విధంగా పోతే మాకు ఎందుకు సార్? అది నియమించండి.
వేరేవానికి మంచివానికి చట్టానికి పటిష్టంగా అమలు చేసే వ్యక్తిని నియమించండి. మేము కాదంటలేము, ఉండాలి చట్టం, చట్టం ప్రకారం చేయమని అడుగుతున్నాం. కానీ ఎక్కడ కూడా జరగలేదు. యువత మొత్తం ఆగమైపోయి రోడ్ల యాక్సిడెంట్ అవి చచ్చిపోతున్నారు. దాని మీద లేదు సార్ ఈరోజు మా బాధ సార్. అది ఇవాళన్నా మేము ఒక చట్టం ద్వారా ఒక 10 ముక్కలు ఎత్తుకుని మంచిగా తిందామనేసి మేము బాధ. ఎందుకంటే ఈరోజు చదువుకున్నాం సార్. నిన్న మొన్న గత 3 సంవత్సరాల నుంచి మీతోటి అడుగుతున్నాం సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ రైతులు నూతన రెవెన్యూ చట్టాన్ని ఆహ్వానిస్తూ ఎడ్ల బండ్లు ట్రాక్టర్లతో కృతజ్ఞతా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు మాట్లాడుతూ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులతో వ్యవసాయేతర భూములకు రక్షణ కల్పించేలా నూతన రెవెన్యూ చట్టాన్ని రూపొందించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ కు తెలంగాణ రైతుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, గ్రంథాలయ శాఖ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కన్వీనర్ తోట ఆగయ్య, సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి మండల గ్రామస్థాయి అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినట్టు ఇవాళ వరకు రైతులు ఏ రకమైన సంబరాలు చేసుకుంటున్నారో గ్రామాల్లో నేను వేరే చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు దశాబ్దాల తరబడి పీడిస్తున్న ఈ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దీనికి స్వస్తి చెప్పి ఇవాళ ఒక నాయకుడు ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమం కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికే కాదు, ఇవాళ తుప్పుబట్టి ఉన్న అనేక ఏవైతే మన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో ఇవన్నిటికీ కూడా స్వస్తి చెప్పి కొత్త సంస్కరణలు తీసుకురావడానికి ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్న మన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అనే విషయం ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. సమాజంలోని అన్ని వర్గాలు ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రం సాధించినంత మాత్రాన సంతోషం లేదు. వీరి కళ్ళలో ఆనందం చూసినాడే, అందరి కళ్ళలో ఆనందం చూసినాడే తెలంగాణ కలకలలాడుతున్న నాడే మన కళ సార్థకమవుతుంది, నిజమవుతుంది అనే ఆలోచనతో ఇవాళ 14 సంవత్సరాల తన ఉద్యమ బాటలో తన చూసిన అనేక పొరపాట్లు, అనేక తప్పిదాలు, అనేక రకాల ఇబ్బందులు రైతాంగమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉన్న వారి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తూ ఇవాళ అనేక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయం నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మెదక్ జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతి ఒక్కరూ కృషి ఎంతో అవసరమని మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వెంకటరామరెడ్డి అన్నారు. పట్టణంలోని సాయి బాలాజీ గార్డెన్స్, వడ్డెర కాలనీ, గంగమ్మ ఆలయం వద్ద ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్తో కలిసి వార్డులో పర్యటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ పట్టణాన్ని నందనవనంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని, దీనికి తోడు తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, R&B శాఖ అధికారులు పాల్గొన్నారు. అన్ని ఇవ్వనుకున్నది ఒకటి వాళ్ళు R&B సూపర్విజన్ చేస్తే బాగా చేయవచ్చు. ప్రపోజల్స్ ఏమైనా పంపిద్దా? పంపించి పెట్టుకుంటే బెటర్ కదా. నిజామాబాద్ లో కాంగ్రెస్, సిపిఎం, టీడీపీ పార్టీలు కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లును నిరసిస్తూ ధర్నా నిర్వహించాయి. అనంతరం నేతలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భూపత్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర నాయకులు పెద్ద వెంకటరాములు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, సిపిఎం రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇది వ్యాపారి అంటే లాభం లేకుండా ఏ పని చేయడనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకనే వ్యవసాయం అనేది వ్యవసాయ కార్పొరేట్ కాబోతుంది. 2003లో రైతు ఎక్కడే నమ్ముకోవచ్చు అంటున్నాడు. 100 సంతుల వడ్డని మహారాష్ట్రలో ఎక్కువ ఉంటే ధర అక్కడ తీసుకుపోయి అమ్ముకోగలమా? ఆలోచించండి. లేదు. అందుకనే లైసెన్స్ వ్యాపారం రద్దు చేసి ఎవరైనా వ్యాపారం చేయొచ్చు అంటున్నాడు. అంటే రేపు వ్యాపారి రైతుకు 1,00,000, 2 లక్షలు ఉంచినా అడిగే నాతులు లేదు, చెత్త పద్ధత లేదనే విషయం. నీకు
దమ్ముంటే కేసీఆర్ గారు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ చౌరస్తా మీద నిరాహార దీక్ష కూర్చున్నారని సంబంధంగా ఈ సభకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ నాయకులంతా కేసీఆర్ పక్షపాత వైఖరి పక్షపాతి అని చెప్తారు. మరి ఈరోజు ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రజల సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఈ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఆ విధంగా నీకు దమ్ము ధైర్యాలు ఉండి నిజంగా రైతులను కాపాడాలని ఆలోచన ఉంటే తప్పకుండా కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్న సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటా ఉన్నారు, మీ పార్టీ రిపోర్ట్ తెప్పించుకుంటా ఉన్నారు. తెప్పించుకొని అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, బ్రహ్మాండమైన చట్టాలని చెప్తా ఉన్నారు. ఈ పోలీస్ యంత్రాంగంలోని ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిన్ను మెప్పు పొందడానికి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రిపోర్ట్స్ ఇస్తున్నాయే తప్ప వాస్తవం లేని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ వక్తలు చాలా మంది ఉన్నారు, మాకు మాట్లాడే సమయాన్ని కేటాయించారు సభాధ్యక్షులు కనుక దయచేసి రైతాంగంలో రైతులే దేశానికి వెన్నెముక. రైతుల పట్ల ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది. రైతు లేకపోతే బుక్కడు పువ్వు మన పొట్టలోకి దిగదు, మన బొజ్జులోకి పోదు, మన కడుపులోకి పోదు. కనుక రైతు రాత్రి మొదలు కష్టపడి పాములు తేళ్లు అనకుండా నీళ్లు పారించి పండించి అదానికి అనుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఒక పక్క పార్లమెంట్లో పూర్తి స్థాయి బలం ఉన్నదాన్ని విరవీగినటువంటి మోడీ రాజ్యసభకు వచ్చేసరికి విపక్షాలు వ్యతిరేకించిన అప్రజాస్వామ్యంగా మార్చేసుకున్నటువంటి మోడీ తద్వారా ఈ దేశ రైతాంగాన్ని కూలీలుగా మార్చే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు అదాని అంబానీలు వ్యవసాయ రంగంలో ఒక పక్క ఇన్వెస్ట్మెంట్లు పెంచుతున్న రోజుల్లో వాళ్ళకు ఎక్కువ మొత్తంలో నిల్వలకు అవకాశం ఇచ్చినటువంటి ఏదైతే పరిస్థితి ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రభుత్వం బలవంతంగా ఇప్పటికే ప్రభుత్వం రైల్వేని, విమానయానాన్ని, అట్లాగే ఎల్ఐసిని, ఆయుధ సామాగ్రి తయారు చేసేటువంటి దాన్ని మొత్తం కూడా ప్రైవేటీకరించారు. కానీ దేశానికి వెన్నుముకైనటువంటి రైతులు కూడా కార్పొరేట్ సంస్థలకు కుదవబెట్టి జీతగానిగా మార్చి వారి దగ్గర బానిసగా పనిచేసేటట్టుగా రైతాంగాన్ని చేస్తా ఉన్నటువంటి బిల్లు మొన్న పార్లమెంట్లో 100 అనే ఓటుతోటి ఆమోదింపజేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. వామపక్షాలుగా కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ పార్టీలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని ముందుకు తీసుకొస్తే ఖచ్చితంగా 2004లో జరిగినటువంటి శాస్తి రేపు మీకు జరగబోతుంది. ఖచ్చితంగా దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా అలాగే ఏఐఏడబ్ల్యూగా మేము డిమాండ్ చేస్తాం. సూర్యాపేట జిల్లా నడిగుడం మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చెరువుల నిండి అలుగుపోస్తున్నాయి. భారీ ఎత్తున వరద నీరు గ్రామాల్లోకి వీధుల గుండా ప్రవహిస్తుంది. ఇళ్లలోకి నీరు భారీగా రావడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శంషాబాద్ మండలంలోని పలు గ్రామాలు నీట మునిగాయి. జూకల్, ఎర్రగుంట తండ, సుల్తాన్పల్లి, నర్కుడ, కాచారం, నానాజీపూర్, పాలమాకుల గ్రామాలలో వాగులు వంకలు పొంగి ఇళ్లలోకి నీరు చేరుతోంది. వరద ఉధృతి కారణంగా పంట పొలాలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 7 సంవత్సరాలుగా ఈసీ నది నీరు లేక ఎండిపోయింది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈసీ నది నీటితో నిండిపోయింది. కేపీదొడ్డి గ్రామంలో వరద నీరు ప్రవేశించడంతో గ్రామ ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్థానికులు అధికారులను వేడుకుంటున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కామినీ చెరువు పూర్తి స్థాయిలో నిండి వరద నీరు జాతీయ రహదారిపై ఉధృతంగా పారుతోంది. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
నారాయణపేట జిల్లా నారాయణపేట మండలంలో గల సింగారం వాగు మళ్లీ ఉధృతంగా పొంగి పొర్లుతుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న ఏకదాటి వర్షాలకు వాగు ఉగ్రరూపం దాల్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎంపీటీసీ వర్షారాములు టీఆర్ఎస్ పార్టీపై ధ్వజమెత్తారు. ప్రజల కోసం ఎన్నో పనులు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం ప్రగతి భవనాల పనుల్లో మాత్రం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని ప్రశ్నించారు. కొన్ని వేల కోట్లతో నిర్మించిన ప్రగతి భవనాలను వాడుకలోకి తీసుకురాకపోవడంతో మందుబాబులకు అవి అడ్డాలుగా మారుతున్నాయని ఆయన మండిపడ్డారు. కాంట్రాక్టర్ కమిషన్లు తీసుకొని పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యానికి వదిలేశారని ఆరోపించారు. ఇకనైనా కేసీఆర్ ప్రభుత్వం కళ్యాణ వేదికల పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లింగాపూర్లో ఏదైతే ప్రగతి భవన్ నిర్మించడం జరిగింది, ఆ నిర్మాణంలో భాగంగా దాన్ని సందర్శించగా మొత్తం అందులో ఒక దర్బార్ లెక్క అయిపోయింది. అది దాన్ని అసాంఘిక కార్యక్రమాలకు కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో తాగడం, దీన్ని అనేక రకాలుగా యూజ్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇదైతే ప్రగతి భవనం 29 లక్షల రూపాయలు కేటాయించినట్టుగా మాకు అందిన రిపోర్ట్ ప్రకారం దాన్ని మేము వీక్షించగా దాంట్లో నాణ్యత మొత్తం కోల్పోయి దాన్ని చిందరవందరగా విచ్చలవిడిగా మద్యం సీసాలు కానీ ఇతరతర ఇంకా చూడడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నది ఏమనగా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి భవనం నిర్మించడంలో మేము ఇది నిర్మించాం, మేము అది నిర్మించామని చెప్పుకోవడం జరిగింది. కానీ దాన్ని చూడగా దాంట్లో పూర్తిగా దాన్ని నిర్లక్ష్యంగానికి వదిలేయడం జరిగింది. ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో దీనికి తక్షణమే రెస్పాన్సిబుల్ తీసుకొని మరి దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వామపక్షాల తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమిషన్లు తీసుకొని మరి ఎవరి జేబులలోకి పోయినాయో, మరి ఎవరు తీసుకొని ఎవరెవరికి లంచాలు ఇచ్చి దీన్ని నిర్లక్ష్యానికి వదిలేసిరో తెలియదు. కానీ ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ ప్రభుత్వ గొప్పలు చెప్పుకున్నట్టు మరి ప్రభుత్వ వైఫల్యాన్ని వెండగట్టడానికి ఇదే ఒక నిదర్శనంగా మేము చెప్పడం జరుగుతుంది. మీరు చూసినట్టయితే ఇప్పుడు మేము అక్కడికి పోయి ప్రత్యక్షంగా ఎక్కడో షార్ట్కుండి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతలేదు. మేము ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి చూడడం జరుగుతుంది. కాబట్టి చూడగా ఇక్కడ ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని కూడా మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. కాబట్టి 29 లక్షల రూపాయలు పెట్టి వెచ్చించి కట్టినటువంటి ప్రగతి భవనం ఖచ్చితంగా ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలనిగా వామపక్షాల నుంచి సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వరద నీరు పలు ఇళ్లలోకి చేరింది. డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోకుండా వదిలేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు. విధులు చెరువులను తలపిస్తున్నా గ్రామ పంచాయతీ పాలకవర్గం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇళ్లలో నుండి బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రేపాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గత 30 సంవత్సరాల నుండి ఎస్సీ హాస్టల్గా నిర్వహిస్తున్నటువంటి హాస్టల్ దగ్గర పరిస్థితి, ఈ పరిస్థితి రేపాల గ్రామ పంచాయతీ సిబ్బంది, రేపాల గ్రామ సర్పంచ్ గారు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇక్కడ సైడ్ కాలువ ఉంది, ఈ సైడ్ కాలువ మట్టి తీయకుండా ఈ పరిస్థితి నెలకొన్నది. ఈ ఏరియాకి పోవడానికి 10 కుటుంబాలు ఉన్నాయి ఈ బజార్ నుండి. ఈ కుటుంబాలకు ఈ దుస్థితి ఏర్పడడానికి కారణం సర్పంచ్ గారు. ముందు సైడ్ కాలువ ఉంది, ఈ సైడ్ కాలువలో
మట్టి తీయలేని పరిస్థితిలో నేడు గ్రామ పంచాయతీ ఉన్నది. మరి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఇటువంటి ఈ సైడ్ కాలకి మట్టి తీయలేని పరిస్థితి సర్పంచ్ గారు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక టీఆర్ఎస్ పార్టీ వార్డని చెప్తున్నారు. ఈ పరిస్థితి వల్ల అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంది. వెంటనే మరి ఈ యొక్క పరిస్థితిని స్పందించే అధికారులు వెంటనే దీన్ని చర్య తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ, రామిడి మల్లారెడ్డి నగర్లో కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి వరద నీరు చేరింది. దాంతో పాటు డ్రైనేజ్ పొంగి మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో స్థానిక ప్రజలు ఎటు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 15 సంవత్సరాలుగా ఇదే విధంగా మురికి నీరు ఇళ్లలోకి వస్తుందని, ఈ విషయాన్ని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, కనీసం చూడడానికి కూడా రావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసమే నూతన రెవెన్యూ చట్టం స్పష్టం చేసిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, వెల్లడించిన డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్. మెదక్ జిల్లా టెక్మాల్ మండల పరిధిలో చెరువుల్లో చేప పిల్లల విడుదల, గంగమ్మ తల్లికి పూజలు చేసిన ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. సామాన్య రైతుల నడ్డి విరిచేలా వ్యవసాయ బిల్లు రూపొందించారు, మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేతలు. ఆదివాసీ చట్టాలపై 1/70 ఎల్టీఆర్ పీసా చట్టాలను సక్రమంగా అమలు చేయండి, డిమాండ్ చేసిన ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.